जल्दी आ, देखा देख अपने गांव में कौन आए हुए हैं। आ खाना खिलाओ। ఏదో జరిగిపోతున్నారు అడగకుండా అన్నం పెడతా ఉంటున్నారు. రామ్ గారు అన్ని బ్యాట్లే కాదు కొన్ని గుడ్లు కూడా ఉంటాయి. మరి మొక్క కూడా మొలని ప్రదేశంలో వీళ్ళు మొబైల్ మెస్ ఏర్పాటు చేశారంటే సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. క్యారేజ్ నుంచి కత్తులు తీసేస్తారంటవా? వాళ్ళే కత్తుల్లో ఉన్నారు, వాళ్ళెందుకు కత్తులు తెస్తారు? మీరు ఆ ముళ్ళున్న కాయలు వదిలేసి పళ్ళున్న మొక్కల మీద రీసెర్చ్ చేయండి, కొంచెం బెటర్ అవుతారు. తొడ తొడ ఎనఫ్, ఎనఫ్, ఎనఫ్. ఫుడ్ చాలా బాగుంది కదా. యా యా ఇట్స్ వెరీ టేస్టీ. ఫ్రీ కదా, టేస్ట్ గానే ఉంటది. అమ్మమ్మమ్మమ్మ, భోజనానికి కనిపించి బస్సు దుబ్బేశారేంటి భయ? నానా బాబ్జీ, అన్ని బ్యాడ్లే కాదు గుడ్లు కూడా ఉంటాయా? నోట్లో అన్నం పెట్టారా? ముళ్ళ మీద కాకుండా పువ్వుల మీద కూడా రీసెర్చ్ చేయాలా? టామ్ భయ నాకేం చేశారు ఇక్కడ? ఏంటది? నేల భయ. ఇట్స్ ఓకే. మీరు సీక్రెట్ అని పుస్తకం చదివారా? వాళ్ళే సీక్రెట్ అని రాసినప్పుడు చదివితే బాగుందని చదవలేదు భయ. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి సార్? ఇది మాత్రం నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం. పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా? మరేం చేయాలి సార్? దీన్ని చంపేద్దాం. కరెక్ట్ భయ, చంపారు. నావల్ కూడా కాదు. ఇక్కడ గిరిద్వాల్ అనే ఊరుంది, అందులో దిలావర్ సింగ్ అనే ఫ్యామిలీ కొట్టించుకుంటుంది. Okay. వాళ్ళకు 5 లక్షలు ఇచ్చి 1 లక్ష పట్టు రావాలి. పట్టు రాగానే ఏ రాత్రి అది పడుకున్నప్పుడు నేను బాబ్జీ గారు నన్ను పట్టుకుంటాను. సార్ నన్ను ఇలాంటి అట్లా ఇన్వాల్వ్ చేయండి సార్. రాజు, ఏంటన్నా? నీకు కావాల్సింది గిర్దువాల విలేజ్ కదా? ఏ నీ బ్యాగ్ లో ఉందా? కాదు, ఇక్కడుంది. మై లవ్లీ స్టీరింగ్. బాబ్జీ గారు, ఆ అరుపులు కేకలేంటి? అవి అరుపులు కేకలు కాదు, దాన్ని భజన అంటారు. రేపు కృష్ణాష్టమి కదా. అక్క అక్క అక్క, ఒక నిమిషం. క్యా నా? దిలావర్ సింగ్ ఇల్లు ఎక్కడ ఉన్నారు? दिलावर सिंह का घर किधर है? बटा कुछ हेल्प చేయరా? ఇట్స్ ఓకే. చెట్టు బాగుంది. దిస్ ఇస్ వెరీ టిపికల్ ట్రీ. నాకు చాలా ఉపయోగపడుతుంది. దీని పేరు హూఫ్లామ్ భూఫ్లాస్ అంటారు. ఐ షో యు సంథింగ్. వెయిట్. ఎటు వెళ్తున్నారు వీళ్ళంతా? హాయ్, నైస్ టెంపల్స్. విషయం ఏంటో కనుక్కో బాబ్జీ. क्या हुआ भैया? आप इतने लोग क्यों आए? 10 साल हुए पूजा करता आया. इन 10 दिनों फूल అవనాలో ఇది ఉకాల్ फेंक दियो. ఓహో, ఇది వీళ్ళకి చాలా పవిత్రమైన మొక్క అంట. 10 ఏళ్ళకి ఒకసారి ఒక పువ్వు పోతుందంట. ఇంకో 10 రోజుల్లో పూసిదంట. ఈ లోపు ఇది పీకేసాడు మరి. హలో, 10 సంవత్సరాలకు ఒకసారి పువ్వు పూస్తుంది, 5 సంవత్సరాలకు ఒకసారి ఆకు పూస్తుంది. డోంట్ సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఓకే రైట్? వాళ్ళకి ఎంత కావాలో అడగమను, ఇసిరేద్దాం. अगर आपको कुछ पैसे चाहिए तो साथ देंगे. पैसा नहीं चाहिए. राज नहीं चाहिए. मानना मानना. వాళ్ళకి డబ్బులు అక్కలేదంట. మరేం కావాలంట? మిమ్మల్ని 10 రోజులు ఇక్కడ ఎట్టుకుని ఎట్టుకొని రోజుకో పచ్చబొట్టు పొడిచి అప్పుడు పంపించేస్తారంట. పచ్చబొట్లు పొడుస్తారా? పిచ్చ పిచ్చగా ఉందా? తాట తీసేస్తా ఒక్కొక్కడికి. డబ్బులు వద్దంటే వాచర్ ఇంకో తీసుకోమను. కూర్చొని మాట్లాడుకోవాలి కదా, కాంప్రమైజ్ అవ్వాలి కదా. మీదకి వచ్చేస్తారండి. పద్ధతి ఉందా లేదా? ఎంతసేపు వాళ్ళు చెప్పింది ఇక్కడ చెప్పి దొప్పించుకోవడం కాదు, ఇక్కడ చెప్పింది కూడా చెప్పి దొప్పించుకో. భయ్యా పచ్చబొట్లు వేస్తాడు. గోల్డ్ వాచ్ पैसा सोनो नहीं चाहिए. ఏమంటున్నారు? వదిలేస్తా అంటున్నారు. చెప్తాను కదా భయ, వదిలేస్తారని. నేనున్నాను వాడి బదులు నీకు వేస్తారంట. బాగుంటుంది భయ్య. ఏమవుతుంది? ఈ మధ్యన హైదరాబాద్ లో అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా ఏం చేసుకుంటున్నారు? టాటూస్ అంటారు వీటిని. ఆయన 10 రోజులు అంటే ఎంత భయ్య? కళ్ళు మూసుకొని తెరిచే లోపల అయిపోతాయి. డిఫరెంట్ లుక్ భయ్య. దిలావర్ సింగ్, దిలావర్ సింగ్, దిలావర్ సింగ్, ఓ దిలావర్ సింగ్.
దిలావర్ సింగ్ అండ్ ఫ్యామిలీ. దిలావర్ సింగ్ గారు మీరు వచ్చండి అడిగించుకుంటారు. మామూలు ముట్టంటారు నాకు భయ్యరా, కొత్త ముట్టంటే వచ్చి పడిపోతారే. దాన్ని పుట్టుకుని వెళ్ళాలి నాకు ఈ దౌర్భాగ్యం. దాన్ని మీరు చెప్పేసి మీరు నా బాగుపడే. అహంకారం ఏంటి? ఇంత చిన్న విషయం ఎందుకని తెలుస్తాడు? दिलावर सिंह यही करे उसका। मैं दिलावर सिंह का पिता हूँ। आप अंदर आइए, आइए बैठिए। मारो छोकरो मरियारे बच्चे मेरा दोस्ता भी मारे घरों आनो छोड़ दिए। घर में नीना नीना छोकरा ऐसा और मैं डोकरो हूँ। घर में कावन वास्ते कोई नहीं है। चलोगा तो बिना कम जानते थे, फिर भी इतनी दूर सुफिया दीवान वास्ते आए। फिर माँ के लिए भगवान हो सब, फिर माँ के लिए भगवान, फिर माँ के लिए भगवान हो। తను పోయిన తర్వాత తన ఫ్రెండ్స్ కూడా రావడం మానేశారంట, డబ్బు అడుగుతారని. నువ్వెక్కడి నుంచో వచ్చి ఇంత డబ్బిస్తుంటే దేవుడు అంటున్నారు. నీకు రావాల్సిన 1,00,000 అడగనా? ఇంకేమడుతావు? చూసేవాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, తినటానికే గతి లేదు. 1,00,000 అడుగుతుంట 1,00,000 ఏమక్కర్లేదు. ఓనర్ గట్టి దొబ్బులెడతాడు, పడదాం. లేదా అప్పు జప్పు చేసి నేను కట్టేస్తాను. లేకపోతే మా తాత నాడు కట్టేస్తాను. ఆ పడేది మా తాత దగ్గర పడతాను. 1,00,000కు బొక్కడిపోయింది అనమాట. ఇచ్చే ఇట్రా పండుగ చేసుకెళ్ళి. అలా చూడక నీకు కూడా పెడతారు. ఎరా 300 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి మొత్తం నైట్ అంతా కొట్టించుకుంటారా? యూజ్లెస్ ఫెలోస్. బ్రెయిన్స్ వాడరా? सॉरी सर। ఏంటి బాయ్, మన బండి వచ్చిందా? సిగ్నల్ రాగానే కాల్ చేస్తే నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చారు మన వాళ్ళు. థ్యాంక్ గాడ్ టైం కి కార్ వచ్చింది. మంచి పని చేసావు భయ్యా. వెళ్ళి బట్టలు పట్టుకొచ్చి. ఒక్క నిమిషం అండి మేడం, మీరు కూడా. గురుగారు, ఇక్కడికి ఒక 1/2 అవర్ డిస్టెన్స్ లో ఆబూర్ అని అక్కడ బస్ స్టాప్ ఉంది. డైలీ సాయంత్రం 5 గంటలకి అక్కడి నుంచి బస్సు ఉంటుంది. మిస్ అయ్యారనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే 5 గంటల దాకా వెయిట్ చేయాల్సిందే. మీరు కొంచెం ఫాస్ట్ గా నడిస్తే దాన్ని ఈజీ క్యాచ్ చేయొచ్చు. జాగ్రత్తగా ఎక్కొచ్చండి. అంటే మనం వదిలేసి వెళ్ళిపోతావా? ఏం మాట్లాడుతున్నావు భయ్యా? చచ్చిపోమంటారా? ఏదో ఆ కాళ్ళకూరు వెంకటేశ్వర దయ వల్ల బతికి బయటపడ్డాను కానీ లేకపోతే ఇప్పుడు బాధం తట్టుకోవడం ఎవడవాలని అవుద్దా? సారీ అమ్మా, మీరేమనుకోద్దు. ప్రతి పచ్చబొట్టికి ఆ టాంబయ్య అరిచిన అరుపులు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. వాళ్ళ చూద్దాం ఎండగలెక్కో. భయ్యా, ఈసారి నీకేం అవుతుంది? వద్దు గురుగారు, మీకంటే తప్పదు భరించండి. నేను ఈ పక్కన ఉంటాను. ఎందుకు నా శవం చూడటానుగా? దారిలో వదిలేసి వెళ్ళిపోతానంటే ఏంటి అలా చూస్తున్నావు? ఆడు వెనక్కి వస్తాడునా? చచ్చినా రాడు. వెళ్ళి బ్యాగ్ పట్టుకొచ్చినానా? లేదా బస్ కూడా దుబ్బేస్తా. బాబ్జీ గారికి ఇంటి వెళ్తే అట్లా వచ్చినాయేంటి? రాజు 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 రాజు
సాయంత్రం బస్ ఎక్కుతుంటే ఎవరు పొడి చేశారండి. దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళి. పొడిచింది మే. Just check it up. వాడేనా? జీ సీతారాం రాజు. ఓ 6 feet ఉంటాడు. కళ్ళు నలుపు. That's right. కుడివైపు దంతం లేదు. Yeah. అన్నీ సరిపోయేశారు. ఎలా జరిగింది? వీపు మీద పొడిచారు. దెబ్బ లోపల తగిలినట్టుంది. బయట పెద్ద రక్తం లేదు. ఓకే, అమ్మాయి ఎట్లుంది? ఇక్కడే ఉంది. ఇప్పుడే పడుకోబెట్టా. ఏం చేయమంటారు? ఎవడ పొడిచింది? పొడిచింది ఎవరు చెప్తే ఆడొకడే, లేకపోతే అందరినీ పొడిచి పారదుపుతా. పొడి చేశాడ్రా. తెచ్చు కూర్చుంటే ఇలానే దిగిపోతే. వీపు విశాలంగా ఉందని పొడిచి పరదొప్తారా? ఈ కత్తిని తిప్పినట్టు కొత్త డిజైన్ అయిపోవాలి. నా కొడుకులారా పొడిచి పడుతామని నా కొడుకుని కూర్చున్నారు. నీతో పడిపించుకోవడానికి దీని పీకి నేను చంపేస్తారా? నీ అబ్బా దీన్ని తీసి ఇక్కడ పొడిస్తే రేపటి నుంచి కడుక్కునే చేత్తోనే తినాలన్నమాట. నువ్వు వీళ్ళకి లేడరా భయ్యా? నిన్ను పొడిచి పారుతొస్తే శని వదిలిపోద్దనమాట. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నొప్పిగా ఉందా? మరి నాకెలా ఉంటుంది?
కాదు మరి ఆ? చెప్పు భయ్యా, వెనక నుంచి పొడుచు కొడుతున్నారు నా కొడకల్లారా, ముందు నుంచి పొడిచేస్తాను. అరొకటి చచ్చిపో. వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. వాడి దగ్గరవగానే పంచభూతాలు కొంతెత్తి చెప్తాయి. నేల ఒళ్ళు విరుచుకుంటుంది సిద్ధ. ఇసక కసి పుట్టినట్టు లేచాడుతుంది. అన్నప్పుడల్లా గాలి ఓరుమంటుంది. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలు. ఎవణ్ణి చూస్తే ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవడి వేలు చివర నిప్పు ఉప్పనే నాట్యం చేస్తుందో, ఎవడు తాకితే నెత్తురు నీ నొదుటి మీద పుట్టుకుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి బిడ్డల బొక్కల మీద నవ్వులు వెలిగిస్తాడో, ఎవడి గుడిసెల గడపల మీద పువ్వులు పూయిస్తాడు, వాడిని తీసుకురా సీత, వాడిని తీసుకురా. మమ్మల్ని బతికించా. ముందు నన్ను బతికించు.